హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను దొండకాయ ఫ్రై చేయాలని అనుకుంటున్నాను. సో నేను పొటాటో కటర్ ద్వారా దొండకాయలన్నిటిని కట్ చేస్తాను. సో ఇది 2 విధాలుగా నాకు ఉపయోగపడుతుంది. దొండకాయలు కూడా కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బంగాళదుంపలు కూడా ఈజీగా కట్ అయిపోతాయి. పొటాటో కటర్ అండి ఇది. నేను ఆన్లైన్లో బుక్ చేశాను. సో ఇదైతే నాకు చాలా యూజ్ఫుల్ అనిపిస్తుంది. సో దీని ద్వారా నేను దొండకాయలన్నీ 2-3 ఒకేసారి నేను కట్ చేసుకుంటున్నాను. సో చూడండి ఎంత బాగా కట్ అవుతున్నాయో. ఇవి ఉల్లిపాయలు కూడా మనం కట్ చేసుకోవచ్చు. సో ఇది మాకు చాలా ఉపయోగపడుతుంది. బంగాళదుంపలు కట్ చేసుకోవచ్చు, ఉల్లిపాయలు, టొమాటో, నెక్స్ట్ దొండకాయలు ఏవైనా మనకి ఇట్లో ఈజీగా కట్ అయిపోతాయి. సో ఇదైతే నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది. చూస్తున్నారు కదా, చూడండి ఎంత సన్నగా వచ్చాయో. నీట్గా మనం కత్తిపీటతో కోసుకున్నా కూడా మనకి ఎంత నీట్గా రావు. సో చాలా సన్న ఈనెలు వచ్చాయి. సో మనం ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతాయి, తొందరగా అయిపోతాయి. చూసారు కదా, ఇదే ప్రాసెస్ అండి. వెరీ ఈజీ. ఇది వెరీ యూజ్ఫుల్ ఐటమ్ అండి. నాకు తెలిసి మీకు ఎంతమందికి నచ్చిందో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి. సో ఇంతేనండి. త్వరగా చకచక మనం వంట చేయాలన్నా, మనకి సడన్గా 10 మంది చుట్టాలు వచ్చినా కూడా మనకి గాబరా తొందర లేకుండా నిదానంగా దీంతో ఈజీగా కట్ చేసుకోవచ్చు. పొటాటో కానీ, దొండకాయలు కానీ, ఈ తర్వాత ఉల్లిపాయలు కానీ, టమాటో కూడా కట్ అవుతాయి. సో అన్ని విధాలుగా ఇది ఉపయోగపడుతుందండి. అందుకనే నేను తీసుకున్నాను. సో నాకు ఏదైతే ఉపయోగపడుతుందో, ఏదైతే అవసరమో నేను తీసుకుంటాను. నాకైతే పూర్తిగా ఇలా వచ్చేయండి. చూసారు కదా, ఈజీగా అయిపోయింది, కష్టం ఏమీ లేకుండా. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలండి. ఉల్లిపాయలు ఎలా కట్ చేయాలో నేను చూపిస్తాను. చూడండి, ఇవి కూడా చాలా ఈజీగా కట్ అయిపోతాయి. సో మనం కత్తిపీటతో కొయ్యాల్సిన అవసరం లేదు, చాకుతో కొయ్యాల్సిన అవసరం లేదు. తొక్క తీసేసి ఇలా పెట్టేస్తే చాలు, మనము ప్రెస్ చేస్తే చాలు, ఈజీగా కట్ అవుతాయి. చూడండి, ఇవి కూడా చాలా ఈజీగా కట్ అయిపోతున్నాయి. చూస్తున్నారు కదా. సో ఇదైతే నాకైతే బాగా ఉపయోగపడుతుంది. చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. చాలా ఏళ్ళ తరబడి ఉంటుందని అనుకుంటున్నాను. సో మనం వాడుకునే బట్టి ఉంటుంది. ఇలాంటి ప్రోడక్ట్ మన కిచెన్లో ఉంటే మనకు ఏ వంట చేయడానికైనా చాలా ఇంట్రెస్ట్ పుడుతుంది కదండి. నాకైతే ఇదైతే బాగా నచ్చింది. చూసారా ఎంత సన్నగా ఈనుల్లా వచ్చాయి ఉల్లిపాయలు కూడా. సో చిన్న ఉల్లిపాయలు మనం కట్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతాము. సో అలాంటివి దీంతో కట్ చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది. సో దీంతో మనము క్లీన్ చేసుకోవచ్చు. ఆ ఇరుకులో ఏ ఉండిపోయినా కూడా దీంతో తీసుకోవచ్చండి ఈజీగా. చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇది మిల్క్ కుక్కర్ అండి. చూసారు కదా, ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్లో కొద్దిగా వాటర్ వేసుకొని మనము కప్పు పెట్టేసి ఇందులో పాలు వేసుకుంటే మనకి విజిల్ వస్తుంది. సో పాలు అయితే పొంగవు. మనకి ఎక్కడ ఉన్నా కూడా మనకి ఆ విజిల్ సౌండ్ ద్వారా మనకి తెలుస్తుంది పాలు మరిగిపోయాయని. సో ఇది కూడా నాకు చాలా యూజ్ఫుల్ ఐటమ్ అండి. నేను నెక్స్ట్ కడాయి పెట్టుకొని నేను దొండకాయ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఎక్కువ ఆయిల్ ఉండాలండి. వాటర్ అయితే యూజ్ చేయకూడదు, ఎందుకంటే మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి. సో చూసారు కదా, నేను ఎంత ఆయిల్ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ మనము కొద్దిగా పోపులు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసుకుంటున్నాను. ఇవి కూడా లైట్గా వేగిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి, కొద్దిగా వేగనివ్వాలి. చూసారు కదా, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. తర్వాత కరివేపాకు 2-3 రెమ్మలు వేసుకుంటే సరిపోతాయి.
కరివేపాకు వేసుకుంటే మంచిదంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, నాకైతే చాలా ఇష్టం. సో ఇలా అయితే వేసుకుంటున్నాను. మన దగ్గర ఏముంటాయో అవి వేసుకుంటే సరిపోతాయి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు, చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇలా వేగాక చూసారు కదా, ఇలా బాగానివ్వాలి, బాగా కలుపుకోవాలి. ఆయిల్ బాగా ఉడికించిన తర్వాత మనకి టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. ఈ బాగా వేగిన తర్వాత నేను దొండకాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. అన్నీ వేసుకుంటున్నాను. బాగా వేసుకొని బాగా ఆయిల్లో అయితే బాగా ఫ్రై చేయాలి. ఎంత బాగా వేగితే అంత బాగా ఉడుకుతాయి. మనం ఇందులో వాటర్ అయితే యూజ్ చేయట్లేదు. సో మనం దొండకాయ ఫ్రై చేస్తున్నాం కాబట్టి వాటర్ అయితే యూజ్ చేయట్లేదు నేను. సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. దొండకాయ ముక్కలు బాగా కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని నేనైతే మూత పెట్టేసుకుంటున్నాను. సో ఇవైతే ఒక 10 మినిట్స్ ఇలాగా వదిలేయాలి మూత పెట్టేసి. ఒక 10 మినిట్స్ తర్వాత వేగిన తర్వాత కొద్దిగా నేను సాల్ట్, పసుపు వేసుకుంటున్నాను. సాల్ట్ వేస్తే తొందరగా వేగుతాయి కదా, సో నేనైతే వేసుకుంటున్నాను. కర్రీ కూడా కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా, సో అందుకే నేను ఈ రెండైతే వేసుకొని మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు పాలు కూడా కొద్దిగా మరుగుతున్నాయి. లాస్ట్లో మీకు చూపిస్తాను ఎలా విజిల్ వస్తాయని. మరొక 10 మినిట్స్ వదిలేసిన తర్వాత చూసారు కదా ఇలా వేగాయి అన్నమాట. చూసారు కదా ఆయిల్లో ఎలా ఉడుకుతున్నాయో. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇలా ఫ్రై చేసుకుంటే. ఫ్రై అంటే మనకి ఎక్కువ ఆయిల్ అయితే కొంచెం హెల్త్కి మంచిది కాదు, కానీ అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే మనకి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో రోజు చేయం కదా, అప్పుడప్పుడు చేస్తాం కాబట్టి ఏం పర్వాలేదు. సో చూసారు కదా ఇలా వేగుతున్నాయి. ఇలా వేగాలన్నమాట. మనం తరచూ మూత తీసి చూస్తూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. ఎందుకంటే మనం వాటర్ వేయట్లేదు కాబట్టి మనం 5 నిమిషాలకి ఇలా తీస్తుంటూ కలుపుకోవాలి. సో ఇప్పుడైతే నేను కారం వేసుకుంటున్నాను. కారం అయితే నేను 2 స్పూన్స్ ఇలా వేసుకుంటున్నాను, ఎందుకంటే మాకు కారం ఎక్కువ ఉండాలి కాబట్టి. ఎవరికి ఎంత నచ్చితే అంత వేసుకోవచ్చు. సో ఇలా మొత్తము అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. మనకి మసాలాస్ అన్నీ పడతాయి కదా, సో ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి, బాగా వేగనివ్వాలి. సో ఎంత బాగా వేగితే అంత కర్రీ అంత బాగుంటుంది. చూసారు కదా, ఇంకా కాసేపు వేగిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి. మనకి బాగా ఉడికే వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలి అండి. సో చూసారు కదా, సో మళ్ళీ మూత తీసుకొని మళ్ళీ కలుపుకుంటున్నాను. చూసారు కదా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. సో మనం మాటికి ఇలా మూత తీస్తూ కలుపుతూ ఉండాలి, లేకపోతే చూసారు కదా అడుగు మాడిపోతుంది. సో మనకు మెత్తగా బాగా ఉడికే వరకు ఇలాగా వేగనివ్వాలి బాగా. చూసారు కదండి దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. సో బాగా వేగిపోయింది అనమాట, ఇక దించేసుకోవటమే. చూసారు కదా మెత్తగా అయితే ఉడికిపోయింది. ఇక మనం ఇందులో వాటర్ అయితే వేసుకోలేదు, సో ఆయిల్తో మాత్రమే మనం ఉడికించాము. సో చూసారు కదా, సో రెడీ అయిపోయింది. ఇక మూత వేసుకొని మనం దించేసుకోవటమే. ఇక అంతేనండి దొండకాయ ఫ్రై. సో చూసారు కదండి పాలు కూడా మరిగిపోయాయి, ఇక విజిల్ సౌండ్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.